శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణం. ఇప్పుడు 3 రకములైనటువంటి సన్యాసము లేదా త్యాగం గురించి భగవాన్ చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూసాం ఏంటి, తామసిక సన్యాసం గురించి చెప్పారు. తామసిక సన్యాసం అంటే ఏంటంటే నియతస్యతు సన్యాస కర్మణ, నియతస్య కర్మణ సన్యాస అంటే ఏంటి, నిత్య నైమిత్తిక అంటే యజ్ఞము దానము తపస్సు పంచమహాయజ్ఞాలు కర్తవ్యంగా చేయాల్సినవి అవి చెయ్యకుండా కేవలము అజ్ఞానవశాత్ మోహముతో భ్రమతో అజ్ఞానముతో ఈ నిత్యము చేయాల్సిన కర్తవ్య కర్మలను విడిచిపెట్టి నేను సన్యాసం తీసుకున్నాను అంటారు. అందువలన వారికి నిజమైన సన్యాసం అనేది నా ఉపపద్యతే, సాధ్యపడదు. దానిని నిజమైన సన్యాసం అనరు. మరి ఏమని అంటారు, తామస సన్యాస పరికీర్తిత. దాన్ని తామస సన్యాసం అంటారు. ఎందుకంటే సన్యాసం అయినంత మాత్రాన నీకు కర్తవ్య కర్మలు పోవు. ఎందుకు, నువ్వు ఎప్పుడూ చేయలేదు నీ జీవితంలో. అవి చేసి ఒకవేళ నువ్వు అంతఃకరణ శుద్ధి సాధించినట్లయితే వాటంతట అవే జారిపోతాయి. కానీ అవి చెయ్యకుండానే మనవారు చాలా తెలివిగా తప్పించుకొని తిరుగువారు ధన్యుడి సుమత అన్నట్లుగా వీళ్ళు విడిచిపెట్టారు. అందుకే ఇక్కడ భగవద్గీత ఏమంటుందంటే దానిని నిజమైన సన్యాసగా ఎవరు గుర్తించరు. మరి దేనంటారు దాన్ని కేవలము ఒక తామసిక సన్యాసి. జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ న పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. జటిలో ముండి లుంచిత కేశ అంటే ముండనం చేసుకోండి, జటలేసుకోండి, మీరు జుట్టు అలాగా ఇలా పీకినా సరే ఏం చేసినా సరే మీకు నిజమైన సన్యాసం లేదు. ఎందుకు, మోహముతో ఒక బాహ్య ఆకర్షణలతో నువ్వు సన్యాసం తీసుకున్నావు. ఎందుకు తీసుకున్నావు వేషము అంటే బహుకృత వేష ఉదర నిమిత్తం ఏవా అంటే నీ యొక్క పొట్ట నింపుకోవడానికి అనేక రకాల వ్యాసాలు విన్యాసాలు పిల్లి మొగ్గులు వేస్తున్నారు. కాబట్టి అది సత్యాన్ని చూస్తున్నప్పుడు కూడా సత్యాన్ని గ్రహించట్లేదు. ఎందుకు అంటే మోహాత్ సన్యాసం తీసుకున్న వారికి ఇది నిజమైన సన్యాసం కాదు, దీన్ని తామస సన్యాసం అంటారు అని భగవాన్ చెప్పారు.
అయితే తరువాత ఇప్పుడు రాజసిక సన్యాసం అన్నారు కదా, మరి వాళ్ళేంటి అంటే వాళ్ళకి తెలివితేటలు ఉన్నాయి. ఈ నిత్య కర్మలు చెయ్యాలి, యజ్ఞదాన తపస్సులు చెయ్యాలి, పంచమహాయజ్ఞాలు చెయ్యాలి, అతి ధర్మాలు అన్ని చెయ్యాలి, గృహస్థ ధర్మాలన్నీ చెయ్యాలి, వారికి తెలుసు. కానీ వారు ఈ యొక్క శరీరాన్ని పుష్టిగా చూసుకోవడానికి, శరీరానికి లేశమంతైనా కష్టపెట్టకూడదని వారు కాయ క్లేశ భయాత్, అంటే శరీరానికి ఎక్కడ కష్టమైపోద్దు, పీడైపోద్దు, ఏమాత్రమైనా సరే అలసట ఇవ్వరనమాట శరీరానికి. అంటే ఒక పూల పాన్పులాగా అలాగ చూసుకుంటారన్నమాట. కాయ క్లేశ భయాత్ త్యజేత్ నిత్య కర్మణ, అంటే ఈ నిత్య నైమిత్తిక నీతస్య కర్మణ త్యజేత్. దేనివలన? శరీరానికి ఎక్కడ కష్టమైపోద్దా, అందువలన దుఃఖమిత్యేవ, ఇది కష్టము, బాధ, పీడ అని ఏదైతే సకృత్వ రాజసం త్యాగం, ఈ విధంగా నీత కర్మలను ఎవరైతే విడిచిపెడతారో వారికి రాజసిక సన్యాసం అంటారు. అదేవిధంగా త్యాగ ఫలం, అంటే ఏదైతే మనం విడిచిపెట్టామో, సన్యాసం తీసుకున్నామో దానివల్ల ఎటువంటి ఫలితము రాదు. అందువలన నైవ త్యాగ ఫలం లభేత్ అన్నారు. అయితే ఈ విధమైన వ్యక్తి ఆయనకి ఇవి చేస్తే నాకు చిత్తశుద్ధి కలుగుతుంది అని తెలుసు, కానీ ఆ తెలిసిన విషయాలు అందరికి చెప్తాడు, కానీ తాను పాటించడు. ఇది ఒక వెరైటీ విషయం. చూడండి, రోజు వాకింగ్ చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతాయి, నీ వెయిట్ తగ్గుతుంది, నీవు ఆరోగ్యంగా ఉంటావు, బ్రహ్మాండంగా తెలుసు. కానీ మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం మాత్రం సాధ్యపడదు. అది వాళ్ళ యొక్క విషయాలు. అప్పుడు ప్రతి పుస్తకాలు చదువుతూనే ఉంటారు. అందుకే కదా మనం చెప్పాము, చాలా వరకు మనం మినిమం శరీరముకి అభ్యాసం కావాలనే మన పూర్వీకులు మన దేవాలయాలు, మన యొక్క తీర్థస్థలాలు, మన యొక్క తపస్థలాలు ఇవన్నీ కూడా కాస్త కష్టపడి అక్కడ చేరుకునే విధంగా మనకు పెట్టారు. ఎందుకంటే మనము అసలు ఎక్కడికి కదలం కదా. ఇప్పుడు ఏంటి, రిమోట్లు వచ్చేసాయి, సోఫా సెట్ కదిలే పరిస్థితి లేదు, ఛానల్ మార్చేస్తున్నారు. అందుకే కొంతమంది అంటున్నారు ఈ మధ్య కాలంలో మీ రిమోట్ని దాచేయండి. అమ్మగారు చెప్తున్నారు, అమ్మ రిమోట్ కనిపించకండి, దాచిపెట్టండి ఎక్కడో. ఎందుకంటే కనీసం టీవీ దగ్గరికి వెళ్ళి స్విచ్ చేసేంత ఓపిక కూడా మనకు లేదు. కాబట్టి హైడ్ యువర్ రిమోట్ అంటున్నారు, దాచేయండి అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూడండి, మీ అందరికీ తెలుసు గణేష్, గణపతి అండ్ సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయ, వీళ్ళిద్దరికీ పోటీ పడింది. ఏంటి, వీళ్ళు చాలా కదలకుండా ఎక్కడుంటారో వాళ్ళకి బాగా తెలివితేటలు కూడా ఉంటాయండోయ్. చూడండి, గణేష్కి కుమారస్వామి పోటీ అయితే ఏమైంది, కుమారస్వామి మొత్తం జగత్తంతా సంసారం అంతా 3 రౌండ్లు తిరిగి రావాలి. గణపతి భగవాన్ బుద్ధి సిద్ధి కలిగి ఉన్నటువంటి గణేష్ భగవాన్ ఈ యొక్క సృష్టికి మూల కారణమైనటువంటి జగతపితరం వందే, అంటే పార్వతీ పరమేశ్వరు కంటే భిన్నంగా జగత్తు లేదు. అందువలన నువ్వు అక్కడ తిరిగిరా, ఎందుకంటే నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావు, తేలిగ్గా ఉన్నావు, నాకు కాస్త కొంచెం హెవీ వెయిట్ ఛాంపియన్ నేను, కాబట్టి నేను నీలాగా పరిగెత్తలేను, కానీ నా తెలివితేటలు నాకు ఉన్నాయి అనుకున్నారు భగవాన్ గణేష్. ఇప్పుడు ఏం చేశారు, తల్లిదండ్రుల చుట్టూ 3 రౌండ్లు వేశారు. వాహనం ఏంటి, ఇలుక, అయినప్పటికీ పర్వాలే, ఆయన వచ్చే టైంలో 3 రౌండ్లు అయిపోతాయి. ఆ విధంగా వాళ్ళ యొక్క బుద్ధి చాలా కుశలంగా ఉంటుంది, కానీ వాళ్ళ శరీరం భయంతో ఏవి చెయ్యరు. ఆ విధంగా నేను సన్యాసం తీసుకున్నానని ప్రకటిస్తారు. కాబట్టి దీన్ని రాజసిక సన్యాసం అంటారు. అంటే అలాంటి సన్యాసం వల్ల ఏమవుతుంది అంటే, నీ సన్యాసం వల్ల నీకు ఎటువంటి ఫలితం దక్కదు. అందువలన వీరు కూడా సన్యాసానికి ఇంకా సిద్ధంగా లేరు, సంసిద్ధత కాదు. ఎందుకు, దేహాభిమానం వలన, ఈ యొక్క శరీర అభిమానం వలన సాత్విక కర్మలు అంటే
పంచమహాయజ్ఞాలు, కర్మయోగము, అదేవిధంగా యజ్ఞదాన తపస్సు వాటిని త్యజించారు. కాబట్టి వీళ్ళని రాజసిక సన్యాసం అంటారు. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వ రాజసం త్యాగం. అంటే అంటే ఈ కర్మలు నేను చేయడం వలన నా శరీరానికి బాధ పీడ కలుగుతుంది, ఇవన్నీ కూడా నాకు దుఃఖాన్ని ఇస్తాయి అనే ఒక భ్రమ. అంటే భ్రమ అంటే తెలివితేటలు ఉంటాయి కానీ చేయడానికి మాత్రం ఇష్టపడరు. త్యజేత్ త్యజించును. అటువంటి త్యాగముని రాజసిక త్యాగము, రాజసిక సన్యాసం అంటారు. ఇప్పటి వరకు మనము తామసిక సన్యాసం చూసాము, రాజసిక సన్యాసం చూసాము. ఇప్పుడు ఏం చూడాలి అంటే సాత్విక సన్యాసము లేదా సాత్విక త్యాగం గురించి మనము చూస్తాము. ఇప్పుడు కార్యమిత్యేవ యత్కర్మ కార్యమిత్యేవ యత్కర్మ కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున నియతం క్రియతేర్జున నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సంగం త్యక్త్వా ఫలం చైవ సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః సత్యాగః సాత్వికో మతః సత్యాగః సాత్వికో మతః కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగః సాత్వికో మతః. ఉత్తమం. హే అర్జున, ఓ అర్జున, కార్యమితి మత్వా, ఇది నా కర్తవ్యము, ఇది నా కర్తవ్యం అనమాట. నా కర్తవ్యం అని ఎవరైతే భావించి, మత్వా అంటే భావించి, ఏవయత్ నీతం కర్మ అంటే ఈ శాస్త్రం ఏదైతే మనకి విహితంగా చెప్పిందో శాస్త్రోక్తంగా, అందుకే జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమి అర్హసి అని చెప్పాం కదా. కార్యం కర్మ కర్తుం ఇహ అర్హసి. ఏంటి శాస్త్రం చెప్పిన, అందుకే తెలుసుకొని కర్మ చేయమంటున్నారు. మన వాళ్ళంతా ఆ కర్మ గురించి తెలుసుకోకుండానే కర్మలు చేస్తున్నారు. బాగా కర్మ గురించి తెలుసుకొని కర్మ చెయ్యండి అని చెప్తారు. అందుకే అర్జున, కార్యమితి, ఇది నా కర్తవ్య కర్మ, నీతం కర్మ అని తెలుసుకొని, సంగం అంటే అటాచ్మెంట్, ఫలం చ ఏవ త్యక్త్వ అంటే ఆ రిజల్ట్ ఉన్నది కదా కర్మ చేసిన తర్వాత, దాని మీద ఆసక్తి అభిమానం వదిలేయమంటున్నారు. అంటే ఫలం అంటే సంగం ఫలం చ ఏవ త్యక్త్వ క్రియతే అంటే వాళ్ళు చేస్తారు కానీ ఆ ఫలం మీద ఎటువంటి ఆశ, అభిమానం, ఆసక్తి లేదు, కోరిక లేదు. అటువంటి త్యాగాన్ని సాత్విక త్యాగము, అటువంటి త్యాగాన్ని సాత్విక సన్యాసం అని కూడా అంటారు. ఇది మమ మతః, మమ మతి అంటే భగవాన్ యొక్క అభిప్రాయం ఇది. అయితే ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది. దీన్ని ఏమంటున్నారు? సాత్విక సన్యాసం అంటున్నారు. అంటే సాత్విక పురుషునికి కూడా తను ఇంకా సంసిద్ధంగా లేరని తెలుసు. ఎందుకంటే ఎప్పుడైతే కొంతమంది అంటారు, స్వామీజీ మీలాగా మేము బయట ఈ కాషాయ వస్త్రాలు వేయడం మాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే
మేము మెంటల్గా మానసికంగా ఇప్పటికే సన్యాసులై ఉన్నాము, ఈ బయట వేసుకోవాల్సిన సన్యాస బట్టలు ఇవి అవసరమా అని ఒకరు అడిగారంట ఒక మహాత్మునికి. అయితే మహాత్ములు అన్న కరెక్టే, మీరు ఆంతరంగిక సన్యాసే గొప్పది, అది చాలా ముఖ్యం కూడా. కానీ ఒక చెట్టు పండు ఉన్నది, ఒక కాయగా ఉన్నంత వరకు ఓకే. అంటే ఆ కాయని పట్టుకొని, స్వామీజీ ఇది కాయలాగా మీకు కనిపిస్తుంది కానీ లోపల పండిపోయిందంటే మీరు నమ్ముతారా? ఎందుకు నమ్మరు? ఒకవేళ లోపల బాగా పండిన పండు అయ్యుండుంటే బయట కూడా మనకి ఆ రంగు మారిపోతుంది. అందువలన మీరు నిజంగా ఆంతరంగిక సన్యాసం, మానసిక సన్యాసం సంపూర్ణంగా అయినట్లయితే ఆ సన్యాసం కలర్ బయటికి కనిపిస్తుంది. అందువలన నా కర్మ నా ప్రజయాదనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. అందువలన అది సహజ సిద్ధంగా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఈ సాత్విక సన్యాసం తీసుకునే వారికి కూడా తెలుసు, ఎందుకు సాత్విక పురుషులే కానీ వారికి ఇంకా పూర్తి కాలేదు. అందువలన శాస్త్రం ఏంటంటే భిన్న భిన్న స్థాయిల్లో సాధనలు చెప్తారు. అందరికీ ఒకటే సాధన ఉండదు శాస్త్రంలో. అందుకే మీరు సాధనలు అనేకం ఉండొచ్చు, కానీ మీరు జ్ఞానయోగ ప్రాప్తి చేరుకోవడానికి ఒకే మార్గం ఉంటుంది. ఇంతకుముందు మనం చూసాం, మనము దేవాలయానికి చేరుకోవడానికి అనేక దారులు ఉంటాయి, మార్గాలు. కానీ గర్భగృహలో ప్రవేశించడానికి ఒకటే మార్గం ఉంటుంది. అందువలన మీరు పూజ చేయండి, మీరు జపం చేయండి, మీరు పారాయణ చేయండి, మీరు యజ్ఞదాన తపస్సులు చేయండి, తీర్థయాత్రలు చేయండి, అన్ని చేసినా మీకు అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడు అప్పుడు జ్ఞానయోగ ప్రాప్తి కలిగిందని లెక్క. అది కలగనంత వరకు మీరు నియతం కర్మలు, శాస్త్రం విధించినటువంటి కర్మలను చేస్తూనే ఉండాలి. మరి ఈ కర్మలు చేస్తూ చేస్తూ ఉంటే సన్యాసం ఎలా అవుతుందని బాబు అని మనకు ఇప్పుడు మళ్ళీ డౌట్. అంతే కదా, మీ అందరి డౌట్ ఇదే. సన్యాసం అంటారు, కర్మలు చేయమంటారు. బహుశా శ్రీకృష్ణ మర్చిపోయారేమో, కన్ఫ్యూజ్ అవుతున్నారేమో. ఆయన లేదు, ఆయన ఏమంటున్నారంటే ఈ కర్మలతో బంధాన్ని విడిచిపెట్టు, కర్మ చేసేసే, అయిపోయింది. నీ కర్తవ్యం నీ చేతిలో అలా జరగాల్సింది ఉంది, జరిగిపోయింది. దాని గురించి మళ్ళీ చింత చేయకు, ఆలోచించుకు. కొంతమంది ఏదైనా వస్తువు దానం చేయిన తర్వాత వారు సరిగ్గా వాడుతున్నారా లేదా. ఒకరు మాకు దుస్తులు ఇస్తారు, బట్టలు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను కలిశాను వారికి ఒక 10 రోజుల తర్వాత. స్వామీజీ మేము ఇచ్చిన బట్టలు వేసుకున్నారా, ఎలా ఉన్నాయి, బట్టలు వేసుకుంటున్నారా? ఒకసారి పొరపాటున ఆ బట్టలు, అమ్మా నాకు ఎక్కువ బట్టలు అయ్యాయి, వేరే స్వామీజీకి ఇచ్చిన చెప్తే, మేము ఇచ్చిన బట్టలు వేరే స్వామికి ఇచ్చారా? మేము ఇచ్చిన బట్టలు ఇచ్చేసారా? మీరు కొట్టుకుంటారని ఇచ్చాం, మీరు ఎవరికో ఇచ్చి తెలగాని మళ్ళీ అతను వాదించారు. అన్న ఇచ్చిన తర్వాత అవి మీవి కావు, అవి నా బట్టలు. నా బట్టల గురించి మళ్ళీ మీకెందుకు చింత? నేను ఎవరికైనా ఇచ్చేస్తాను, నేను కట్టుకుంటాను, ఏమని చేసుకుంటా. కొంతమంది మేము ప్రవచనం అయిన తర్వాత వారు ప్రసాదం తీసుకొస్తారు. ప్రసాదం తీసుకొస్తే వారు తెచ్చిందే ఒక పండు తీసుకొస్తారు, లేకపోతే 2 తీసుకొస్తారు. ఇద్దరు వస్తారు మళ్ళీ 2 పట్టుకొని. నేనేం చేస్తా, ఇద్దరికి చెరో, భార్యాభర్తలకు చెరో ఇస్తాను. అప్పుడు అమ్మగారు అంటారు, స్వామీజీ మేము ఇచ్చిన పండ్లు మాకే ఇచ్చేస్తారా? అమ్మా మీరు ఇచ్చేశారు నాకు దానం, ఇది నా సొత్తు, ఇది నాది, ఈ ఫ్రూట్స్, ఈ పండ్లు నావి, నేను మీ ప్రసాదంగా ఇవ్వాలనుకున్నాను. అందువలన మన దానం ఎలా ఉంటుందంటే, మనం ఇచ్చిన తర్వాత కూడా మన దానికి యాజమాన్యం వదలం, హక్కు, ఆ కర్తృత్వం వదలం, ఇది నాది, కాపీరైట్ విడిచిపెట్టాం. అలాంటిది ఉండకూడదు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే భగవాన్, సంగం త్యక్త్వా అంటే ఆ కర్మలతో నీకు బంధాన్ని త్యజించు. సంఘం అంటే ఇక్కడ బంధం అండి. ఇదేదో మనం సంఘం అంటే మన విలేజ్లో సంఘాలు పెడుతుంటారు, చిన్న చిన్న సొసైటీలు, సంఘాలు, అవి కావు.
ఇక్కడ సంఘం అంటే బంధము, అభిమానము, అటాచ్, తగులుకోవడం వాటికి, ఆ ఆ కర్మలు, ఆ యొక్క ఆలోచనలకి వాటి మీద మమేకమైపోయి అభిమానం పెట్టుకోవడం, దాన్ని సంఘం అంటారు. ఇవి సాత్విక కర్మలే అయినా వీటితో కూడా అనుబంధం పెంచుకోకూడదండోయ్. ఈ మంచి కర్మలే. అందుకే అంటారు, ఎంత మంచి కర్మలు మీరు చేస్తున్నా కర్మల మీద మీరు అభిమానం పెట్టుకోకూడదు. చూడండి, భరతుడు ఎంతో వైరాగ్య వివేకంతో రాజ్యాన్ని విడిచిపెట్టి తన తపస్సుకు వచ్చేశారు. అద్భుతమైన రాజయోగి, రాజర్షి భరతుడు, అంత కీర్తించారో. కానీ తన ఎదుటే ఆపదలో ఉన్నటువంటి జింక పిల్లని రక్షించాడు. అదేమైనా తప్పు కర్మ? మంచి కర్మ, సాత్విక కర్మ. దాన్ని ఆలనా పాలన పోషించాడు, రక్షించాడు. అదేమైనా తప్పు కర్మ? సాత్విక కర్మ, మంచి కర్మ. కానీ ఆ జింక మీద బాగా సంఘం పెట్టుకున్నాడు, అభిమానం పెట్టుకున్నారు. కాబట్టి తన తపస్సు పైన ఉన్నటువంటి శ్రద్ధ, మక్కువ, అభిమానము కాస్త జింక పిల్ల రక్షణ పోషణ మీద మరల్చారు. అందువల్ల ఏమయ్యారు? జారి పడ్డారు కింద. మళ్ళీ జింకగా పుట్టాల్సి వచ్చింది. పునరభిజననం, పునరభిమరణం చక్రం నుంచి బయటపడాలని ఏ రాజ్యాన్ని అయితే విడిచిపెట్టి వచ్చారో, తపస్సు చేసుకున్నారో, ఆ భరతుడు మళ్ళీ జింక పిల్లగా పుట్టాడు. కానీ తన పూర్వజన్మ సంస్కార వాసనలు, తపస్సు వాసనలు బలంగా ఉండడం వలన నేను ఇలా దెబ్బైపోయాను అని తొందరగానే జింక దేహత్యాగం తర్వాత ఒక పండితులు, విద్వాన్ల ఇంట్లో పుట్టారు. పుట్టినప్పటి నుండి ఆయనకి ఒక అలర్ట్నెస్ అంటే తెలిసిపోతుంది. ఆయనకి ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నా పని వైకుంఠపాలి ఆటవలే కిందకు పాము మింగేస్తుంది, నేను జారిపడిపోతాను అన్నట్లుగా అలర్ట్గా ఉండేవారు. ఎటువంటి క్రియలు, చేష్టలు, కర్తవ్య కర్మలు ఏవి చేయడం నాకు సంబంధం లేదు అని జడముగా ఉండిపోవడం వలన ఆయన పేరు జడ భరత అని పేరు వచ్చింది. జీవన్ముక్తులు పుట్టినప్పటి నుండి. అందుకే మీరందరూ కూడా ఒక స్థితిలో, ఒక నిష్ఠలో ఉన్నప్పటికీ ఎప్పటికి కూడా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అందుకే స్థితప్రజ్ఞ ఆ శ్లోకాలలో ఒక తాబేలు ఉదాహరణతో భగవాన్ మనకి ముందు ఉంచారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః అని. అందువలన మరి ఎప్పటికప్పుడు సావధాన చిత్తులై అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే మన తపస్సులు కూడా కిందకి జారిపోయే ప్రమాదం ఉంది. అందువలన ఈ కర్మలన్నీ చేయండి, కానీ వాటి ఫలాన్ని మాత్రం మీరు ఆశ, ఆసక్తి విడిచిపెట్టాలి. ఒక్కసారిగా చిత్తశుద్ధి పూర్తిగా కలిగిందంటే ఆ సాత్విక కర్మలను కూడా మీరు పూర్తిగా త్యజించడానికి సిద్ధపడాలి. అప్పుడు భగవానే చెప్తారు స్వయంగా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అంటే ఈ యజ్ఞదాన తపస్సులు కూడా, పంచమహాయజ్ఞాలు కూడా, కర్మయోగం కూడా నువ్వు విడిచిపెట్టినా పర్వాలేదు. ఎందుకు? నువ్వు ఆత్మనిష్టలో ఉన్నావు కాబట్టి, అంటే మోక్షం పొందావు కాబట్టి, జీవన్ముక్తులు కాబట్టి. అయితే సాత్విక కర్మల వలన కలిగే ఫలములు ఏమిటి, లాభాలు చూసారా? ముఖ్య ఫలము మీకు అంతఃకరణ శుద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి, హృదయ పవిత్రత. ఓకేనా? ఇవి ముఖ్య ఫలం. కానీ అవాంతర ఫలం కూడా ఉంటుంది కదండి. అవాంతర ఫలం అంటే చూడండి, మనము ఒక కొబ్బరి చెట్టు వేసాం, లేకపోతే మామిడి చెట్టు వేసాం. మామిడి చెట్టు దేనికోసం వేస్తారండి? మామిడి చెట్లు మామిడి పండ్ల కోసం అండి. కానీ మామిడి పండ్లు అయ్యే ముందు ఆ చెట్టుకు చూడండి ఒకసారి ఎలా, ఆ చెట్టు నుండి మనకు ఆకులు, కొమ్మలు అనే మనకు నీడొస్తుంది, ఆ ప్రదేశం అంతా చల్లగా ఉంటుంది. ఆ కొమ్మలు కూడా అవి మనకి ట్విగ్స్ లాగా, సమితులుగా వాడుకోవచ్చు. బయట మనం వంట చేయడం వాడుకోవచ్చు. పండ్లు కూడా పండ్లు ముఖ్య ఫలం, మిగతావన్నీ
అవాంతర ఫలం అంటారు. అవాంతర ఫలం అంటే మధ్యలో వస్తాయి, సెకండరీ ఇంపార్టెంట్. అందువలన ఈ సాత్విక కర్మలు చేయడం వలన కూడా మీకు అవాంతర ఫలాలు వస్తాయి. ఏంటి? కీర్తి ప్రతిష్టలు, పొగుడుతారు. ఓహో, అన్నదాన సత్యనారాయణ, అన్నదానం సత్యనారాయణ, అన్నదాన సుబ్రహ్మణ్యము, అన్నదానం చిదంబరము, అన్నదానం. ఎందుకు? అన్నదానాలు చేసి ప్రసిద్ధి పొందారు వాళ్ళు. ఈ విధంగా దానకర్ణుడు, శిబు చక్రవర్తి, బలిచక్రవర్తి మిమ్మల్ని కీర్తిస్తారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి, కానీ అవి మీకు ముఖ్య ఫలం కాదు. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే వాటి మోజులో పడిపోకండి. చాలా మంది పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పేరు ప్రతిష్టలకు ఆశించి మెల్లగా సాత్విక కర్మల నుండి రాజసిక కర్మలు పడిపోతారు, కీర్తి ప్రతిష్టల కోసం, పొగడ్తల కోసం. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే వీటికి అవాంతర ఫలాలను మీరు త్యజించాలి. త్యజించాలంటే ఏంటి? వాటి మీద అభిమానం, ఆసక్తి త్యజించాలి. వాటిని త్యజించడం కాదు ఇక్కడ. అమ్మో, నాకు ఇంకా ఈ డబ్బు, దానం, ఇల్లు, వాకులు అన్నీ మేము రాసేస్తాం, బయటకి ఇచ్చేస్తాం, అలా కాదు. మీరు ఉన్నప్పటికి కూడా మీరు ఏదో జస్ట్ రక్షకులుగా, ట్రస్టీలుగా ఉండాలి, వానర్స్గా అనే అభిమానం విడిచిపెట్టాలి. అందువలన ఈ అవాంతర ఫలం నుంచి పూర్తిగా మీరు ఏదైతే ఫలాన్ని త్యజిస్తారో దానినే సాత్విక సన్యాసము లేదా సాత్విక త్యాగం అంటారు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఒక టీచర్స్ ఉంటారు కొంతమంది, విద్యార్థులు కూడా ఏ కారణం వలనో టీచర్కి ఏమి నష్టం లేకపోయినా, ఇష్టం లేకపోయినా ఏం చేస్తారు చెప్పండి? తన టీచింగ్లో ఆనందం పొందుతాడు. ఎందుకు? ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకూడదు. అంటే ఇప్పుడు ఒక సంగీత విద్వాంసులు కానీ, ఒక టీచర్స్ కానీ, ఇప్పుడు బ్రహ్మవిధి చెప్తున్న మేము కానీ ఎవరు వింటున్నారు, వినట్లేదా అని బాధపడకూడదు. ఎంతమంది ఆడియన్స్ వచ్చారా అని బాధపడకూడదు. మన పనిలోనే మనము ఆనందం పొందాలి. రిజల్ట్ పైన మీకు వద్దు. అంటే అర్థం ఏంటి? సాత్విక కర్మలు చేసేవాళ్ళు కర్మ చేసేటప్పుడే ఆనందాన్ని పొందుతారు. అంటే కర్మఫలంతో మీకు సంబంధం లేదు, వస్తాయి అవి. ఈ విధంగా ఎవరైతే ఆ యొక్క ఫలము యందు ఆసక్తి విడిచిపెడతారో దాన్ని సాత్విక సన్యాసం అంటారు. అందువలన సాత్విక పురుషులు అంటే సాత్విక కర్మలు చేసేవాళ్ళు వాళ్ళకి ఏమి కావాలో తెలుసు. ఏంటి? వాళ్ళకి అల్టిమేట్ మోక్షమే లక్ష్యము. మరి మోక్షం కావాలంటే ఏం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. మరి ఆత్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి? దానికి జ్ఞానయోగ ప్రాప్తి కావాలి. జ్ఞానయోగ ప్రాప్తి కావాలంటే ఏం చేయాలి? చిత్తశుద్ధి కలగాలంటే సాత్విక కర్మలు చేసి తీరాలి. ఈ విధంగా మీకు అర్థమైంది కదా? స్పష్టమైన జ్ఞానం అతనికి ఉంది అంటే అతనికి తామసిక సన్యాసం ఏం చెప్పాము? జ్ఞానం లేదు. సాత్విక పురుషునికి ఏం చెప్పారు? మనుషులకి జ్ఞానం ఉంది. రాజసిక సన్యాసికి ఏం చెప్పాము? జ్ఞానం తెలుసు, కొంత అంటే విలువ తెలుసు, కానీ చేయడానికి భయపడతారు. ఈ విధంగా కార్యమితి ఏవా, నీ కర్తవ్య కర్మను చేసి తీరాలి అని అనుకుంటారు. ఎవరు? సాత్విక కర్మలు చేసేవారు. అంటే ఇవి చేస్తూ నా గురువుని సంతోషపెట్టడానికో, లేకపోతే ఈశ్వరుడు సంతోషపడతాడనో, లేకపోతే అమ్మా నాన్న పెద్దలు సంతోషిస్తారనో అలా చెయ్యరు. మరి దేనికోసం చేస్తారు? ఆధ్యాత్మిక ఉన్నతి కావాలని. ఆధ్యాత్మిక ఉన్నతి అంటే ఏంటి? నాకు అంతఃకరణ శుద్ధి కావాలని. ఈ విధంగా ఎవరు చేస్తారు? సాత్వికమైనటువంటి మనుషులు నియతం కర్మ క్రియతే, నిరంతరం వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎప్పటి వరకు? వారికి పూర్తి యోగ్యత అంటే జ్ఞాన యోగ్యత, ఆత్మజ్ఞానం పొందేందుకు యోగ్యత కలిగేంత వరకు విడిచిపెట్టకూడదు. దీన్నే ఎలా చేయాలి? ఇంతకీ సంగం త్యక్త్వా, వాటి మీద అభిమానము, ఆసక్తి విడిచిపెట్టి చెయ్యాలి. ఇలా చేస్తే దాన్ని ఫలంచ అంటే ఫలం కూడా సంగం త్యక్త్వా, రిజల్ట్ పైన ఆసక్తి, అభిమానం విడిచిపెట్టాలి. ఈ విధంగా సంగం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్విక సన్యాస లేదా
సాత్విక త్యాగ మమ మత అని భగవాన్ అంటున్నారు. సో ఈ విధంగా యజ్ఞదాన తపస్సులు చేసి వాటి వల్ల చిత్తశుద్ధి పొంది ఇంకా కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు నిజంగా నిజంగా మీకు కడుపు నిండా భోజనం చేశారండి, మళ్ళీ ఎవరైనా ఆహారం పెట్టి తింటారా? మీరు తినరు. ఆ విధంగా ఆల్రెడీ మీరు చేయవలసిన కర్తవ్యాలు, మీ బాధ్యతలన్నీ తీర్చేశారు. ఇంక మీరు చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకండి తాళాలు గుర్తు వదలరు మీరు? ఎందుకండి ఈ అధికారాలు ఇంక చలాయిస్తారు? చిన్నవాళ్ళకి మీరు డిశ్చార్జ్ చేయండి, డిస్పర్స్ చేయండి, వాళ్ళకు కూడా అందించండి, మీరు తప్పుకోండి మెల్లగా. అందువలన ఇప్పుడు అంతఃకరణ శుద్ధి అంటే యోగ్యత ప్రాప్తించిన తర్వాత ఈ కర్తవ్య అంటే ఈ యొక్క సాత్విక కర్మలు కూడా విడిచిపెట్టవచ్చు. అది విడిచిపెట్టిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు మీరు వేదాంత శ్రవణము, మననము, నిధిధ్యాసనం చెయ్యాలి. అందువలన వాటి కోసం మీరు సన్యాసం స్వీకరించి సర్వకర్మలు విడిచిపెట్టినా పర్వాలేదు. అది మీకు అనుమతిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. కాబట్టి ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. ఈ విధమైతే ఇప్పుడు సాత్విక సన్యాసంకి కర్మయోగంకి ఏమైనా తేడా ఉందా? లేదు. ఎందుకంటే కర్మయోగం 2వ అధ్యాయంలోనే చెప్పారు. అంటే 2వ అధ్యాయంలో చెప్పింది తిప్పి 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 మళ్ళా అదే ఇక్కడ భగవాన్ తీసుకొచ్చి ఇదేనయ్యా సాత్విక సన్యాసం అంటున్నారు. అప్పుడు మీ అందరికి గుర్తుందో లేదో తెలీదు, కానీ ఈ విషయం ఆల్రెడీ 2వ అధ్యాయం, 3వ అధ్యాయము, 5వ అధ్యాయం అన్ని చెప్పారు. ఎక్కడ చెప్పారు? నాకు గుర్తులేదు స్వామి అంటే ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏంటి? 2వ అధ్యాయం ఏంటది? యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థ కురు కర్మాణి అంటే పూర్తిగా మీరు పరమాత్మ యందు నిష్ట కలిగి అన్ని కర్మలు చేసేయండి ఈశ్వరార్పణంగా. వాటి ఫలితం మీద ఆసక్తి విడిచిపెట్టాలి సుమా. అప్పుడు మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చినా జయాపజయాలు కూడా 2 సమానం, మాన అవమానాలు కూడా 2 సమానం, సుఖ దుఃఖాలు కూడా 2 సమానం. ఎందుకు? అవన్నీ ఈశ్వర ప్రసాదం కాబట్టి. అటువంటి సమత్వ బుద్ధితో మీరు చేస్తే దాన్ని యోగము, కర్మయోగము, దాన్నే సాత్విక సన్యాసం అంటారు. 3వ అధ్యాయంలో మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. సర్వకర్మాని మీ యొక్క మనస్సు ద్వారా సన్యసించి అధ్యాత్మ చేతస అంటే మంచి అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రతతో మీరు చేసినవన్నీ కూడా మయి ఈశ్వరుని సమర్పించి, ఇంకా ఆశయ కోరికలు ఇవన్నీ నిరాశ నిస్పృహలన్నీ విడిచిపెట్టి నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఇది అసలైన కర్మయోగము. ఇది అసలైనటువంటి సాత్వికమైనటువంటి సన్యాసం. 5వ అధ్యాయంలో కూడా చెప్పారు, బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. కర్మలన్నీ ఈశ్వరార్పణంగా చేసి వాటి యొక్క ఫలితం మీద మీరు త్యజించినట్లయితే లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబస. మీరు ఎలాగైతే నీటిలోని మురికిలో ఉన్నటువంటి తామరాకు ఎలాగైతే అంటదో ఆ విధంగా ఈ సంసార చక్రము ఈ సమాజంలో ఉన్నప్పటికి కూడా మీరు ఎవరిని ఏమి మీకు అంటవు. ఎందుకు? మీరు నిత్య శుద్ధము, నిత్య బుద్ధము, నిత్య ముక్తము అయినటువంటి జీవనముక్తులుగా ఆ చిదానంద రూప కృష్ణగా మీరు అలాగ నడియాడతారు సమాజంలో. అయితే ఇప్పుడు మనకు ఒకటి అర్థమైపోయింది. ఓహో, కర్మయోగి కూడా ఒక విధంగా సన్యాసే. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు కర్మయోగులు సన్యాసులే కాదా? సన్యాసులే. అంటే మీరు అందరూ సన్యాసులే కాదా? సన్యాసులు. అయితే మీరు రేపు అందరు రండి ఋషికేశ్, మీకు అందరు కాసాయిలు ఇస్తాం. అక్కర్లేదు, మీరు సన్యాసులుగానే ఇక్కడ ఉండవచ్చు. అంటే మీరు గృహస్థులుగా ఉంటూనే సన్యాసిగా మీరు జీవించవచ్చు. అలా సాధ్యమా? కాదు. ఆల్రెడీ అలా జీవించి చూపెట్టారు మన పెద్దలు. జనకుడు, అశ్వపతి కైకేయి, ప్రవాహన జైవలి, జానశ్రుతి, అజాతశత్రు,
శ్రీకృష్ణ వీళ్ళందరూ కూడా సన్యాసి బట్టలు వేసుకొని తిరగలే. కానీ నిజంగా సన్యాసులుగానే లోక కళ్యాణం చేస్తూ వారి కళ్యాణం అయింది కాబట్టి లోక కళ్యాణం చేసి అలాగ జీవించారు. ఆ విధంగా ఇప్పుడు మనం కర్మయోగం కూడా సన్యాసే, అంతర్ సన్యాసం. దీన్ని సెకండరీ గౌణ సన్యాసం అంటారు. ఇది సన్యాసమే. కానీ సన్యాసి ఏ విధంగా అయితే ఆనందంగా కౌపీనవంత కలు భాగ్యవంత, ఏమి లేకుండా ఈ సృష్టికి అంతటికి నేనే సృష్టికర్త, నేనే స్వామిని. ఎందుకు అంటే మొత్తము ఇదంతా కూడా నాలోనే ఉన్నటువంటి ఒక బుడగతో సమానము. ఈ అనంతమైన ఆకాశం, స్పేస్, అంతరిక్షం కూడా నా ఆత్మస్వరూపంలో ఒక చిన్న స్పెక్. ఈ విషయం ఈ మధ్య కాలంలో సునీత విలియమ్స్ గ్రహించారు. అమ్మగారు 288 రోజులు అంతరిక్షంలో మిస్ అయిపోయారు. ఇదేమని మన బంగ్లా కాదు, ఏమైనా పంజాగుట్ట కోటీలు మిస్ అయిపోవడం కాదు. ఏదో రంగు ఏదో బస్సు పెట్టుకుని వస్తారు అడిగి. అంతరిక్షంలో ఎవరుంటారండి? ఏ విధంగా మనం తిరిగి వచ్చారు? కేవలము భగవద్గీత నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చింది, నాకు అభయాన్ని ఇచ్చింది. నేను అంతరిక్షం కంటే నేనే గొప్పదాన్ని, అంటే గొప్ప శక్తిని. అంతరిక్షం కంటే, పంచభూతాల కంటే, ఈ సృష్టి కంటే అధిక శక్తి నా ఆత్మ అని భగవద్గీత ఇచ్చినటువంటి జ్ఞాన సామర్థ్యం సునీత విలియమ్స్ 288 రోజుల తర్వాత కూడా మళ్ళీ భూమి మీదకి వచ్చారు. మీ అందరి రోజు భగవద్గీత మేము బలవంతంగా రండి రండి అంటే ఇప్పటికి కూడా కొంతమంది అమ్మలు చాలా క్రమశిక్షణ డిసిప్లిన్తో వస్తున్నారు. వాళ్ళు నిజమైనటువంటి యోగులు, సన్యాసులు, యోగినీలు, సన్యాసులు. కానీ కొంతమంది వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళకి అంతటి పుణ్యం లేదు కాబట్టి ఆ లగ్జరీస్, ఎంతటి కంఫర్ట్స్, సదుపాయాలు ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలున్నా, ఎంత ధన దౌలత్ ఉన్నప్పటికీ ఈ గీత అధ్యయనం ప్రాతకాలంలో చేయడానికి వారు రాలేకపోతున్నారంటే అంతటి పుణ్యం వాళ్ళు లేదని తెలుసుకోవాలి. మీరు ఎవరైతే దీన్ని ప్రతిరోజు హాజరవుతున్నారో మీకు అధికమైన పుణ్యం ఉన్నదని మీరు గుర్తించాలి. సో ఈ విధంగా కర్మయోగి కూడా ఎటువంటి ఫలాన్ని ఆశించరు, సన్యాసి కూడా ఎటువంటి ఫలాన్ని ఆశించరు. అందువలన ఏది వాళ్ళకు వచ్చినా అది ఈశ్వర ప్రసాదంగా. అందుకే సన్యాసికి ఏం చెప్పారు? భిక్ష. గృహస్థులు భోజనం అంట. స్వామీజీ భోజనం చేశారంట. నేనేమంటాను, లేదమ్మా ఇంకా భిక్ష అవలేదు అంటాను నేను. అదేంటి మేము భోజనం అంటే మీరు భిక్ష అంటారంటారు. అవునమ్మా, భోజనం అంటే భో అంటే భోగము, జన్ అంటే జనింపజేసేది, భోజన జన అంటే జనింపజేసేది, అంటే భోగాన్ని కలిగించేదాన్ని భోజనం అంటారు. మరి భిక్ష అంటే ఏంటి స్వామీది? బిభర్తి అంటే తీర్చేది, నివారించేది. ఏంటి? క్షుద్ అంటే ఆకలి రోగము. ఆకలి రోగాన్ని నివారించడానికి నేను తీసుకునే ఔషధం ఏదైతే ఉన్నదో దాన్ని నేను భిక్ష అంటాను. మరి కావో పీవో మజా కరో, మజా మజా మజా. గాల్లో తేలినట్టుంది, నీటిలో మునిగినట్టుంది. ఈ భోగాలు, డ్యాన్సులు, రోల్ అండ్ రాక్, క్లబ్ వీళ్ళంతా కూడా భోజన ప్రియులు. అందుకే మీలాంటి వారు భిక్ష తీసుకుంటారు. ఎందుకు? ఈ జీవనం కోసం కావలసిన భిక్ష మనం తీసుకుంటాం, అంతేగాని తినడానికే మనం జీవించట్లేదు, జీవించడానికి తింటున్నాము. ఈ సూత్రం మనం గుర్తు చేసుకోవాలి. అందుకే క్షుద్వ్యాధి విచికిత్స్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం సాధ్వన్నం నతు యాచ్యతాం విధివశాత్ ప్రాప్తేన సంతుష్యతాం. ఎవరండి సంస్కృతం రాదంటారు? నేను చెప్తే మీకు అందరికి అర్థమైపోయింది ఇప్పటికే ఆల్రెడీ. ఏంటి? క్షుద్వ్యాధి ఆకలి రోగము, విచికిత్సతాం దాన్ని నయం చేయడానికి చికిత్స కోసము. ఏంటి? ప్రతిదినం భిక్షౌషధం, భిక్ష అనే ఔషధాన్ని భుజ్యతాం తీసుకుంటున్నాను. సంస్కృతం తెలుగు కంటే సులభం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సాధ్వన్నం అంటే మిఠాయి. అమ్మా కథ తీయగా ఉన్నది, రుచిగా లేదు, మీరేమైనా మసాలా వేసారా, దట్టించారా, ఫ్రై చేశారా, ఫ్రై ఇలాంటివి కోరకూడదు. పికిల్స్ ఉన్నాయా, పాపడ్స్ ఉన్నాయా, ఇలాంటివి అడగకూడదు. ఎందుకు? మనకి రోగం వస్తే డాక్టర్ గారు మంచి మెడిసిన్, క్వాలిటీ మెడిసిన్
మంచి మిలమిల మిలమిల మెరిచిపోవాలి. మిలమిల మెరిచిపోవాలా నీకు మెడిసిన్? మెడిసిన్ గురించి ఎవరైనా అడుగుతారండి? ఇది బాగుంది, తీగా ఉందా, బాగా ఆకర్షణీయంగా ఉందా మెడిసిన్ అంట. నీకు ఒంట్లో బాగలేదు, నీ మెడిసిన్ ఎలాగుంటే మెడిసిన్ ఇలా ఉండాలని అడగకూడదు. అందుకే భిక్ష నాకు ఇది కావాలని సన్యాసికి అడిగే హక్కు లేదు. మీరు కూడా ఆ ఆకలి రోగాన్ని తీసుకోవడానికి భిక్ష తీసుకోవడం సిద్ధమా? అయితే మీరు సన్యాసులే. కాబట్టి సన్యాసి అంటే మాలాగా ఎప్పుడు చూసినా ఒకటే కలర్ డ్రెస్తో ఎందుకు ఉండాలి? అన్ని కలర్లు వాడండి మీరు, కానీ సన్యాసిగా జీవించండి. ఇప్పటి వరకు 3 రకాల సన్యాసులు చెప్పేసిన తర్వాత భగవాన్ ఏమంటారంటే, వీళ్ళకి కర్మయోగం డోస్ తగ్గిందేమో 3వ అధ్యాయంలో. ఇంత గ్యాప్ వలన మళ్ళీ వీళ్ళకి కాస్త ఒక్కసారి చెప్పాలి అని భగవాన్ ఎంత దయాసాగరుడు కాబట్టి, దీనబంధు కాబట్టి, ఆ నాథకే నాథ దీన బంధు తుమ్హో ఆనంద రూప आवो महादेव दर्शन दीजो तुम हो జగత కే దాత. అలాంటి దీనబంధు దయా సింధు కాబట్టి ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఈ కర్మయోగం గురించి కూడా మరొకసారి వివరంగా చూడాలని చెప్తున్నారు. ఆ శ్లోకాలు 10, 11, 12 3 శ్లోకాల్లో మనకి కర్మయోగం గురించి మళ్ళా చెప్తున్నారు. మీకు ముందే చెప్పాను, 18వ అధ్యాయము 2వ అధ్యాయం విలక్షణమైన అధ్యాయాలు. 2వ అధ్యాయం ఏంటంటే, చూడండి అందరూ శ్రోతలారా, భగవద్గీత అనే జ్ఞానములో ఇవి చెప్పబోతున్నాము అని చెప్పడము 2వ అధ్యాయం. 3 నుండి 17 అధ్యాయం వరకు మొత్తం వివరించారు విస్తారం. చెప్పిన తర్వాత శ్రోతలారా ఒక్కసారి సావధానంగా వినండి. ఏమిటి ఈ విషయాలు? ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక్కసారి టిక్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, స్మరించండి అని చెప్పడము 18వ అధ్యాయం. అందువలన మీరు అడగకండి, స్వామీజీ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ వస్తున్న ఏంటి అధ్యాయంలో అని మీరు అడగాలని పని లేదు. ఎందుకు? చెప్పడము జరిగింది, మనం కొంతమంది మర్చిపోవడం కూడా జరిగింది. మనం మర్చిపోయాం లేదు, ఆయన మర్చిపోయారు కాబట్టి గుర్తు చేసుకుంటాడు అనమాట శ్రీకృష్ణ మళ్ళా చెప్పింది. అందువలన ఇప్పుడు 10వ శ్లోకం ఒకసారి తీద్దాం. ఏమంటున్నారు 10వ శ్లోకంలో? నద్వేష్ట్య కుశలం కర్మ నద్వేష్ట్య కుశలం కర్మ నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుసజ్జతే 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 త్యాగీ సత్వసమావిష్టః త్యాగీ సత్వసమావిష్టః త్యాగీ సత్వసమావిష్టః మేధావి చిన్న సంశయః మేధావి ఛిన్న సంశయః మేధావి ఛిన్న సంశయః నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుసజ్జతే నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుసజ్జతే నద్వేష్ట్య కుశలం కర్మ కుశలేనానుసజ్జతే త్యాగే సత్వసమావిష్టః మేధావి చిన్న సంశయః త్యాగీ సత్వసమావిష్టః మేధావి ఛిన్న సంశయః త్యాగీ సత్వసమావిష్టః మేధావి ఛిన్న సంశయః. ఇప్పుడు ఉత్తమం. కానీ ఒకటి మీరు గమనించాలి, కర్మయోగికి భగవాను సన్యాసం అని చెప్పారు. అంటే మనం అందరం సన్యాసం అనుకుంటున్నాం, కానీ అది నిజమైన సన్యాసం కాదురా బాబు.
వాస్తవంగా సన్యాసం అంటే ఇలా ఉంటుంది అని కర్మయోగిని తిప్పి 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 ఆ సాత్విక సన్యాసి చెప్పాడు. ఎందుకు? అర్జును బాధ ఏంటి? కర్మయోగితో నన్ను ఆపిలని చూస్తున్నాడు శ్రీకృష్ణ, ఏదో ఒక రకంగా సన్యాసంలో ప్రవేశిస్తాను, అడ్డగైనా అడ్డదారులోనైనా సరే, షార్ట్ కట్లోనైనా సరే, మెల్లగా రికమెండేషన్తోనైనా సరే ఈ సన్యాసంలోకి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు అర్జునుడు. కాబట్టి నీవు సన్యాసి బట్టలకి ఇంకా వేసుకో అక్కర్లేదు, ఇప్పుడు ఈ నీ కర్తవ్యం నిర్వర్తిస్తూ నువ్వు సన్యాసిగా ఉండవచ్చు. అందుకోసము సన్యాసి హరిద్వార్ ఋషికేశ్ ఎందుకంట షటప్ అంటున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన కర్మయోగికి తన ధర్మాలు ఏమిటో, తన డ్యూటీస్ బాగా తెలుసు. ఎందుకు మీరు చెప్పండి? మనము 3 రకాలైనటువంటి ధర్మాలు ఉంటాయి మనకి. ఇక 4 రకాల ధర్మాలు ఉండొచ్చు. ఎందుకు? ఒకటి కాదు, ఇక్కడ 4 రకాల ధర్మాలు కూడా మనకి ఉండొచ్చు. అయితే ఏంటో ధర్మాలు? శారీరక ధర్మము. శారీరక ధర్మం అని తెలుసు కదా. మీరు శరీరాన్ని కాపాడుకోవాలి. మీరు భగవద్గీత, ఆధ్యాత్మిక స్పిరిచువల్ లైఫ్ అని చెప్పి మీ శరీరం నిర్లక్ష్యం చేశారు అనుకుందాం. ఇక మీ దృష్టి, మీ ధ్యానము, మీ జపం అంతా శరీరంతో జరుగుతుంది. ఇక ఎప్పుడు పైకి వెళ్తారు? శరీరం దాటి. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి అంటే మీ ఆహారం, మంచి ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్ర తీసుకోవాలి. అన్నం ఎంతగా ఆహారం ఎంత తీసుకుంటున్నామో అలాగే దాన్ని విసర్జించాలి. అలా కాకుండా మొత్తం లోపలికి తీసుకుంటుందంటే అది ప్రమాదం. అందువలన స్నానపానాలు చేయాలి, పవిత్రంగా ఉండాలి, మీరు ఎక్సర్సైజులు, వ్యాయామాలు చేయాలి. ఎందుకు? ఇవన్నీ శరీరం ధర్మాల కింద వస్తాయి. అంటే వీటిని సవ్యంగా నెరవేర్చకపోతే మనకు రిజల్ట్ ఏంటి? అనారోగ్యం, శిక్ష వస్తుంది. ఎందుకంటే మీరు సరిగ్గా మీ ధర్మాలను పాటించకపోతే మీకు పనిష్మెంట్, శిక్ష. ఇప్పుడు మన పన్నులు ఎగ్గొట్టి మనం అడ్డుదారుల్లో మనం ధనం సంపాదిస్తే ఏమవుతుంది? మీకు ఐటీ రైడ్స్, ఈడీ రైడ్స్. నేను పాలమ్మాను, పూలమ్మాను అంటే నమ్మరు. ఎందుకంటే పాలమ్మి, పూలమ్మితే మీ కోట్లు రావు. కాబట్టి ఐటీ రైడ్స్ వచ్చి పడతాయి మీ ఇంట్లో. కాబట్టి మీ ధర్మం మీరు పాటించాలి. తర్వాత ఇప్పుడు శారీరక ధర్మం అయింది, గృహస్థుగా ఉన్నారు. ఎందుకంటే భగవద్గీత ముఖ్యంగా ఎవరి కోసం ఉద్దేశించి చెప్తుంది? ముఖ్యంగా గృహస్థులే. ఎందుకు? సమాజంలో గృహస్థులు అనేవారు వెన్నెముక లాంటి వాళ్ళండి. అది అంతే. కొంతమంది సన్యాసులు, గురువులు ఏదో వాళ్ళ యొక్క గొప్పతనం ప్రకటించుకోవడానికి అలా చెప్తారు తప్ప వాస్తవం కాదు. ప్రతి గృహస్థులు కూడా కర్మయోగులుగా మారాలి. అప్పుడే కర్మయోగులు, సన్యాసులకి వాళ్ళకి తేడా పెద్దగా అనిపించదు. ఆ తర్వాత పూర్తి స్థాయి జ్ఞానయోగం చెయ్యాలంటే అన్నీ విడిచిపెట్టి బయటికి రావాలి. అంతవరకు గృహస్థ సన్యాసి అంటే కర్మయోగిగా ఉండాలి. అందువలన గృహస్థ ధర్మాలు మీకు తెలుసు కదా. ఏంటి ధర్మాలు అంటే పిల్లల విషయంలో వాళ్ళని పెద్దవాళ్ళకి తీసుకురావాలి, వారికి మంచి సంస్కారం నేర్పించాలి. ఈ విధమైనటువంటి మనకు సూత్రాలు చెప్పారు. ధర్మం ఆచరించాలి, సత్యం పలకాలి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. సత్కర్మలు చెయ్యాలి, దుష్కర్మలు విడిచిపెట్టాలి, నిషిద్ధ కర్మలు చెయ్యకూడదు, కామ్య కర్మలు చెయ్యకూడదు, ప్రాయశ్చిత్త కర్మలు అవసరం లేదు, నిత్య కర్మలు, నైమిత్య కర్మలు చేసి చూపెట్టాలి. అంటే పంచమహాయజ్ఞాలు మీరు అమలుపరిచి, మీరు చేసి తరువాత వచ్చే తరం వారికి మీరు అందించాలి. ఇవన్నీ గృహస్థ ధర్మాలే, అవి విడిచిపెట్టని వీల్లేదు. తర్వాత పౌరునిగా మీరు ఒక్కలే కాదండో ఈ సమాజం అంటే, అందరితో పాటు కలిసి మనం ఉన్నాం, సొసైటీ. అందువలన ఒక పౌరునిగా కూడా మనకి అనేక ధర్మాలు ఉంటాయి. అందులో ముఖ్యమైన ధర్మాలు ఏంటి? పన్నులు కట్టాలి మీరు టైంకి. ఎందుకంటే మీరు ఎంత ఆదాయం పొందుతున్నారో ఆ విధంగా పన్నులు కూడా కట్టాలి. మీరు అనుకుంటున్నారు సన్యాసికి కూడా ఎస్కేప్ అయ్యే మార్గం లేదు. మేము ఉంటాం, మీరు నమ్మరు. ఒక్కొక్కసారి ఉదయం ఇప్పుడు క్లాస్ అవుతుంది, 8 గంటలకు వచ్చి ఒక ఇద్దరు కూర్చుంటారు, ఎక్కడ దూరం నుంచి వచ్చాను స్వామి అని. వాళ్ళ కలవకపోతే అవుతుందా? వాళ్ళ టైం అయిపోతే అవుతుందా? మనం గలగల గడగడ లడలు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడతారు, మేము వాళ్ళకి చెప్పాలి మైకిలాగా.
అంటే సన్యాసి ఏకాంతం డోర్లు క్లోజ్ చేసుకుంటే కుదరదు. కాబట్టి సన్యాసికి కూడా తప్పించుకునే వీలు లేదు. ఆయన కూడా తన కర్తవ్యం నిర్వర్తించాల్సిందే. కర్మను త్యజించలేరు. ఈవెన్ సన్యాసులకే సాధ్యం కాకపోతే మనం ఎలా త్యజిస్తాం చెప్పండి. అందువలన మనము కూడా ఈ రకంగా అన్ని కూడా మనము పాటించి చూపెట్టాలి. అది మిగతా వాళ్ళకి మనము అందించాలి. ఎందుకు? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతి. శ్రేష్ఠులు మీరు, పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, మీరు ఏ విధంగా చేస్తే ఆ తర్వాత వచ్చే తరం వాళ్ళు పాటిస్తారు. లేకపోతే మన బోరబండ ఆ యొక్క ఎర్రగడ్డ యొక్క గల్లీలో వెళ్తే ఉదయాన్నే ఒకసారి వెళ్ళాము. ఇప్పుడు ఉదయం 7:30కి వెళ్తే ఒక అమ్మగారు ఇంత పెద్ద బాటిల్ తీసుకొని కళ్ళు తాగేస్తుంది రోడ్డు మీద. మళ్ళీ నేను షాక్ అయిపోయాను. అమ్మో, ఎక్కడో శ్రీలంకలో ఎక్కడో మన హనుమంతుడు వెళ్ళేటప్పుడు ఇలాంటి వాతావరణం చూశాడు, ఇక్కడ కూడా ఉన్నదా అంటే లంక ఎక్కడో లేదు, మన కొంపలోనే ఉన్నది లంక. కాబట్టి ఇక్కడ మీకు స్వర్గము ఇక్కడే ఉన్నది, నరకము ఇక్కడే ఉన్నది, లంక ఇక్కడే ఉన్నది. అయోధ్య, రామచంద్రుడు పరిపాలించిన అయోధ్య కూడా ఇక్కడే ఉన్నది. కాబట్టి మన ప్రయారిటీ ఏమిటి, మనం దేన్ని ఎంచుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే, జ్ఞానానికి వచ్చినా కూడా ఎవరైతే పూర్తి స్థాయి పక్కా పటిష్టం నిష్ట పొందలేదో, యోగ్యత పొందలేదో, జ్ఞానానికి మీరు వచ్చినా కూడా బలమైనటువంటి రాగద్వేషాలు దాక్కుని ఉంటే మనలోన పట్టి ఒక్కసారి మిమ్మల్ని పర్వతం మీద నుంచి ఒక రాయి నెట్టేసినట్టు కిందకి నెట్టేస్తాయి. అందువలన మనసు పరిపక్వత ఇంకా పొందలేదని మనకు అర్థం కావాలి. అందువలన శ్రద్ధగా ఇష్టదేవత ఆరాధన, ప్రార్థన చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, దానం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, ఏవి విడిచిపెట్టని వీళ్ళే. అందువలన సాత్విక సన్యాసం అంటే కర్మయోగం. అందువలన మీకు ముందే చెప్పాను, ఈ సన్యాసం అనేది భగవాన్ ఏమంటారంటే, కర్మయోగములో యజ్ఞదాన తపస్సులని కర్మయోగ త్యజించడు, 3 చేస్తారు. ఇక్కడ సన్యాసం అంటే ఏంటి? ఆ ఫలాన్ని త్యజించాలని చెప్పారు. అందువలన భగవాన్ ఏమంటారంటే, ఇక్కడ ఏంటి త్యజించాలి? దానిపైన ఆందోళన, టెన్షన్. అమ్మో పెళ్ళి వచ్చేస్తుంది, టెన్షన్ పడిపోతారు. అమ్మో యజ్ఞం చెయ్యాలి, టెన్షన్ పడిపోతుంది. ఎందుకు? మీరేదో ఆశించి చేస్తున్నారు. నన్ను గొప్పగా పొగుడుకోవాలి, నేను గొప్పగా చెయ్య అనే ఒక ధ్యాసతో, ఆసక్తితో, అభిమానముతో, పేరు ప్రతిష్టలకు చేస్తున్నారు. అంటే ఫస్ట్ మీరు ఏం త్యజించాలి? మీరు ఆందోళన త్యజించాలి. అంటే నీ యొక్క ఆధ్యాత్మిక ధర్మంకి అన్ని ఆందోళనలు, స్ట్రెస్, మీ యొక్క ఒత్తిడిని విడిచిపెట్టాలి. అదేవిధంగా బంధాన్ని త్యజించాలి. ఎందుకు? మనము చేసే కార్యాలు, యజ్ఞయాగాలు, వాటి మీద కూడా మనము బంధం పెట్టుకుంటాము. ఆ బంధాన్ని మనము త్యజించాలి. అదేవిధంగా సాత్విక అంతకన్నా ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఎందుకు చెయ్యాలి భగవంతుడా అని మనం ఎప్పుడు కూడా నీరసించిపోకూడదు, నిరాశ పడకూడదు, నిస్పృహ చెందకూడదు. ఎందుకు? మనకి ఇవన్నీ చేసేందుకు కూడా ఈశ్వరుడే మీకు ఒక వాతావరణము ఆ ప్రారంధంలో కల్పించారు. అందువలన త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిరంతరము సత్వగుణ సంపన్నులుగా ఉంటూ మీ దేని మీద ఆసక్తి, బంధం పెట్టుకోకుండా ఉంటే అప్పుడు మీరు పూర్తిగా గుణాతీతులు అవడానికి మీకు మార్గము రోడ్డు వేస్తున్నారు భగవాన్. అందువలన వేదాంతము విలువ ఎప్పుడు తెలుస్తుంది? నాకు మోక్షం కావాలని ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో అప్పుడు ఆత్మజ్ఞానం విలువ తెలుస్తుంది. ఆత్మజ్ఞానం విలువ మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో, నాకు యోగ్యత కావాలి అంటే అంతఃకరణ శుద్ధి, అప్పుడు మీరు గుర్తిస్తారు. నాకు అంతఃకరణ శుద్ధి కావాలని ఎప్పుడు మీరు గుర్తిస్తారో
అప్పుడు సాత్వికమైనటువంటి కర్తవ్య కర్మలు, వాటి మీద ఎటువంటి ఆశ కోరికలు లేకుండా మీరు కర్తవ్యంగా మీ ఆధ్యాత్మిక వృద్ధి కోసం మీరు చేస్తారు. ఈ విధంగా చేస్తే ఏమవుతుంది? అప్పుడు యదాహినేంద్రియార్థేషు న కర్మస్వను సజ్జతే సర్వ సంకల్ప సన్యాస్, యోగారూఢులు అయిపోతారు. అంటే అద్భుతమైనటువంటి మీరు దేహంలో ఉన్నప్పుడే మోక్షం పొంది జీవన్ముక్తులుగా మారుతారని భగవాన్ మనకి గ్యారంటీ పత్రం ఇచ్చి ఆయన సంతకం పెట్టి, వసుదేవ పుత్రుడని పెట్టలేదు, జగద్గురు అని సంతకం పెట్టారు ఆయన. అంటే గురువుగా చెప్పారు ఆయన. అంతేగాని దేవుడు చెప్పాడు కాదు, గురువుగా చెప్పాడు కృష్ణ పరమాత్మ మనకి. కాబట్టి అందువలన ఇది అద్భుతమైనటువంటి కర్మయోగం. మరొకసారి మనం గుర్తు చేస్తున్నారు. రేపు ఈ శ్లోకం పూర్తిగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.